సుఖినో భవంతు. శ్రీ గురుభ్యో నమః. జ్యోతిష్యంలో మనం జాతక చింతన చేస్తూ ఉన్నాం. ఆమరణాదిహ జంతు ప్రాకృత నిజ కర్మ పాకం అనుభవతి తద్వక్తు మలం జాతకం అథ కిం ప్రశ్నేన అనుకొని మనకు ఒక శ్లోకాన్ని మహర్షులు చెప్తూ వస్తున్నారు. అంటే మనిషి పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు జరిగే సకల శుభాశుభాలను జాతకం చెబుతూ ఉంది. అట్లా ఉన్నప్పుడు మళ్ళీ మీరు ప్రశ్నశాస్త్రాన్ని ఎందుకు తీసుకొని వస్తున్నారు అనుకొని పునః ఆ ప్రశ్న వేసిన తర్వాత అదే మహర్షి చెప్తూ వస్తున్నాడు. కస్యపక్తి రితిజ్ఞాతుం ఇదానీం పూర్వకర్మణ ఇహార్జితంచ విజ్ఞాతుం కర్మ ప్రశ్నో విధీయతే. అంటే మనిషి అనుభవిస్తున్నటువంటి కర్మ ఈ జన్మలో చేసుకున్నదా వెనక జన్మలో చేసుకున్నదా? వెనక జన్మలో మనం ఏ కర్మ అయితే చేసుకున్నామో దాన్ని మొత్తం జాతకం చెప్తూ వస్తుంది. ఎందుకు అంటే మనం జాతకము అనేదాన్ని తల్లి గర్భంలో నుంచి శిశువు బయటికి వచ్చినటువంటి క్షణాన్ని ప్రమాణంగా తీసుకొని మనం జాతకం రాస్తాం. ఇప్పుడే తల్లి కడుపులో నుంచి వచ్చినటువంటి ఆ శిశువుకు పాపము లేదు పుణ్యము లేదు. కానీ కొంతమంది కష్టాలు అనుభవిస్తూ పుడతారు, కొంతమంది సుఖాలు అనుభవిస్తూ ఉంటారు. ఇప్పుడు ఒక పిల్లవాడు పుట్టిన తక్షణమే చెత్త కుప్పలోకి వెళ్ళిపోతాడు, ఇంకొక పిల్లవాడు పుడుతూనే రాజభోగాలు అనుభవిస్తూ ఉంటాడు. దీని అన్నిటికీ కూడా వెనక జన్మలో చేసుకున్నటువంటి పాపపుణ్యాలే కారణము అనుకొని ఆ పాపపుణ్యాలను తెలిపేది జాతకం. ఇహార్జితంచ విజ్ఞాతుం కర్మ ప్రశ్నో విధీయతే. అంటే మనం పుట్టిన తర్వాత ఈరోజు వరకు మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాలను తెలిపేటువంటిది ప్రశ్న అనేటువంటి ఒక శాస్త్రం. ఈ ప్రశ్న శాస్త్రం చాలా విపులంగా ఉంది. దీంట్లో మనుష్య ప్రశ్న, దేవ ప్రశ్న, మృగయా ప్రశ్న, భోజన ప్రశ్న, నష్ట ప్రశ్న, ఈ విధంగా చాలా విభాగాలుగా దీన్ని చెప్తూ వస్తున్నారు. ఈ ప్రశ్నలన్నింటినీ కూడా పునః 3 విభాగాలుగా విభజన చేస్తున్నారు. ఒకటి ఆరూఢ ప్రశ్న, రెండోది తాంబూల ప్రశ్న, మూడోది అష్టమంగళ ప్రశ్న అనుకోని. అంటే ఆరూఢ ప్రశ్న, ఆరూఢము అంటే ఏంటి అంటే ఆరూఢత్వాత్ పృచ్ఛకేన రాశి ఆరూఢ ఉచ్యతే. అంటే మన ఎదురుగా పృచ్ఛకుడు వచ్చి ఎక్కడ కూర్చున్నాడు, పృచ్ఛకుడు అనగా మన వద్దకు వచ్చి జ్యోతిష్యాన్ని ఎవరైతే అడిగేందుకు వస్తారో వాళ్ళను పృచ్ఛకుడు అనుకునేటువంటి పదంతో మనం పిలుస్తూ వస్తాం. ఐంద్రియాం మేషవృష అగ్నికోణే మిథునభం స్థితం అనుకొని ఈ విధంగా అంటే మనకు పూర్వదిక్కులో మేషవృషభ రాశులు, ఆగ్నేయంలో మిథున రాశి, దక్షిణంలో కర్కాటక సింహ రాశులను, అదేవిధంగా నైరుత్యంలో కన్యా రాశిని, పశ్చిమ దిక్కులో తులా వృశ్చిక రాశులను, వాయవ్యంలో ధనుస్సు రాశిని, ఉత్తరంలో మకర కుంభాలను, ఈశాన్యంలో మీనరాశి, ఈ విధంగా రాశి విభజన చేసి ఈ రాశుల్లో ఎక్కడైతే పృచ్ఛకుడు వచ్చి కూర్చున్నాడో దాన్ని ఆరూఢము అనుకొని తీసుకొని దాని మీద ఫలితం చెప్తూ వచ్చేదాన్ని ఆరూఢ ప్రశ్న అంటారు. అదేవిధంగా తస్మిన్ అనిశ్చితే చక్రం విలిఖ్యాస్మిన్ సుపూజితే. ఒకవేళ ఆ పృచ్ఛకుడు వచ్చి కూర్చున్నది మనకు కరెక్ట్గా తెలియట్లేదు, లేదంటే 2-3 వచ్చి కూర్చున్నారు, ఒకరు ఈశాన్యంలో కూర్చున్నారు, ఒకరు మీనరాశిలో కూర్చున్నారు, ఒకరు మిథున రాశిలో కూర్చున్నారు. ఇటువంటి సందర్భాల్లో రాశిచక్రాన్ని రాసి అక్కడ పూజించి రాశిచక్రాన్ని అక్కడ ఆరూఢాన్ని మనం కనుక్కునేటువంటి ఒక పద్ధతి కూడా మనకు శాస్త్రంలో చెప్తూ వచ్చినారు. దీన్ని ఆరూఢము అనుకొని ఈ ఆరూఢం ద్వారానే ఈ జన్మలో చేసుకున్నటువంటి లేదా అతని వంశంలో వాళ్ళు చేసుకున్నటువంటి సకల పాపపుణ్యాలను చెప్తూ వచ్చేదాన్నే ఆరూఢ ప్రశ్న అని చెప్తూ వస్తారు.